జస్వాల్ గార్డెన్స్ లో గల బాయి బొందును కాపాడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కి జస్వాల్ గార్డెన్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాలనీ అధ్యక్షుడు సత్యం గౌడ్ మాట్లాడుతూ జస్వాల్ గార్డెన్స్ లో గల బావి బొందను కొంతమంది కబ్జా చేస్తున్నారని, కబ్జా కోరుల నుంచి కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డికి కోరారు. దాదాపు 500 గజాలు గల ఈ భూమిలో ప్రజల సౌకర్యార్థం పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు ఈరోజు మా కాలనీకి విచ్చేసి ప్రతి గల్లీ తిరిగి మా సమస్యలను తెలుసుకున్నాడు. అదేవిధంగా బతుకమ్మ కుంటలోకి అందరూ రావాలి, బతుకమ్మలు ఆడాలని చెప్పేసి ఇంటింటికి ప్రచారం చేసిండ్రు. అందరినీ ఆహ్వానిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి. అదేవిధంగా బాయిబొంద గురించి కూడా మా కాలనీ వాళ్ళు కొంతమంది ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది ఇక్కడ. కాబట్టి ఆ మాన్యువల్స్ అవి ఇవి కొన్ని చేయించేవి ఉన్నాయి. కాబట్టి దయచేసి వీటికన్నిటికీ చేయించాలి, మాకు సహాయ సహకారాలు అందించాలని హనుమంతరావు గారిని వేడుకుంటున్నాం. మీడియా డిపార్ట్మెంట్కి మీకు వందనాలు. ఇవాళ రోజున మా కాలనీ జైస్వాల్ గార్డెన్ కాలనీకి ఇచ్చేసిన రాజ్యసభ మెంబర్ హనుమంతరావు గారు మా కాలనీని ప్రేమించి ఇచ్చేసి మా యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకునడానికి వచ్చినందుకు ఆయనకు మా జైస్వాల్ గార్డెన్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు. ఇప్పుడు మా మధ్యలో ఉన్న ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. మన రోహిన్ రెడ్డి గారు, మన డిసిసి ప్రెసిడెంట్ గారు, మరియు రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు మన కాలనీలో బతుకమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా మన జైస్వాల్ గార్డెన్ గల్లీ తిరిగి బతుకమ్మ అనౌన్స్మెంట్ గురించి, బతుకమ్మ పండుగ సంబరాల గురించి వెళ్ళి కాలనీలో మొత్తం తిరిగి ప్రచారం గురించి, దాంట్లో భాగంగా మళ్ళీ మా కమిటీ హాల్కి వచ్చేసి మా కమిటీ హాల్లో కూడా కాలనీ సమస్యలు తెలుసుకొని మా జైస్వాల్ గార్డెన్ కమిటీ సమస్యలు, బాయిబంద సమస్య ఒకటి, బాయిబంద సమస్య కూడా హనుమంతరావు అన్నకి వచ్చిన అతిథులకు వివరించడం జరిగింది. మరియు దానికి కాలనీవాసులు కొంత దాన్ని కబ్జా చేసిండ్రు. దాన్ని రక్షించి కాలనీవాసులకు అందరికీ సద్వినియోగపరిచేట్టుగా చూడాలని చెప్పేసి మన హనుమంతరావు అన్నని రోహిన్ రెడ్డి అని గారిని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ కాలనీలో డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉంది. డ్రైనేజ్ అది ఎప్పుడు క్లియర్గా అవుతలేదు. అయితే వీళ్ళ ఇద్దరి దృష్టికి, మన రోహిన్ రెడ్డి గారి దృష్టికి, హనుమంతరావు అన్న దృష్టికి తీసుకొచ్చేసి ఈ డ్రైనేజ్ లైన్ కూడా మార్చి మా కాలనీ వాళ్ళ అవసరం నిమిత్తం కొత్త లైన్ లేపియాలని చెప్పేసి మేము హనుమంతన్నకు విజ్ఞప్తి చేస్తున్నాం.